క్రీస్తు యేసు నందు గనక ఒక వ్యక్తి ఉంటే ఎడబాటు లేదు. క్రీస్తుకి మనకి ఎడబాటు రాదు. అది గమనించండి. మరణము కూడా ఈ యేసు క్రీస్తు నుండి మనల్ని ఎడబాపలేదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మందకు చెప్పింది అదే నేను. ఓరి నాయన, ఏడ తగలబడ్డారు స్వామి. క్రీస్తు యేసు నందు గనక ఒక చూడండి మనం ఉంటే మరణము కూడా మనల్ని ఎడబాపదు. హల్లెలూయా. ఎక్కడికో ఇప్పుడు ఎక్కినట్టుంది ఏడవ మొత్తానికి. ఏంది ఇంత 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 అర్థం కావట్లేదా? క్రీస్తు యేసు నందు గనక మనం ఉంటేనంట ఏది కూడా మనలను ఎడబాపలేదంట. ఏమేమి అడ్డగిస్తాయి చెప్పనా? మరణము కూడా మనల్ని ఎడబాపలేదంట. హల్లెలూయా. జీవము కూడా మనలను ఎడబాపలేదంట. హల్లెలూయా. దేవదూతలు కూడా మనల్ని ఎడబాపలేవంట. హల్లెలూయా. ప్రధానులైనను ఎడబాపలేరంట. హల్లెలూయా. ఉన్నవైనను ఎడబాపలేవంట. హల్లెలూయా. రాబోవునవైనను ఎడబాపలేవంట. హల్లెలూయా. అధికారులైనను ఎడబాపలేవంట. హల్లెలూయా. ఎత్తైనను ఎడబాపలేదంట. హల్లెలూయా. ఏంది లోతు కూడా ఎడబాపలేదంట. హల్లెలూయా. మరి లోకములో సృష్టించబడిన ఏ సృష్టము, ఏ బలము చూడండి యేసు క్రీస్తు నుండి మనల్ని ఎడబాపలేదంట. హల్లెలూయా. ఎప్పుడు ఉంటే క్రీస్తు యేసు నందు ఉంటే అధికారులు కూడా దూరం చేయలేరు, మరణం దూరం చేయలేదు, జీవం దూరం చేయలేదు, దేవదూతలు దూరం చేయలేరు, లేకపోతే లోతు ఎత్తు దూరం చేయలేదు, లేకపోతే ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో రాబోనివి కానీ అధికారులు కానీ ప్రధానులు కానీ ఎవరు కూడా యేసు క్రీస్తు నుండి మనలను దూరపరిచేవాళ్ళు లేరు. నాకు దేవుడే కావాలయ్యా, నాకు దేవుడే కావాలా. బంగారం కావాలా? నీకు దేవుడు కావాలా? దేవుడే కావాలయ్యా. అధికారం కావాలా? దేవుడు కావాలా? దేవుడే కావాలయ్యా. ఉద్యోగం కావాలా? దేవుడు కావాలా? దేవుడే కావాలయ్యా. అయ్యా మాంసం కావాలా? దేవుడు కావాలా? దేవుడే కావాలయ్యా. పలావ కావాలా? దేవుడు కావాలా? దేవుడే కావాలయ్యా. నిద్ర కావాలా? ఎవరు కావాలా? దేవుడే కావాలయ్యా. దేవునికి స్తోత్రం. ఏది కూడా ఎడబాపలేదు. ఆనాడు క్రైస్తవ లోకంలో ప్రియదిన బిడ్డలారా ఎన్నో అలజడలు వచ్చినాయి, ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. చిరిచ్ఛేదనం చేయబడడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా గమనించండి, సరస